ఇంకా కొంచెం పైకి సైడ్ పల్మనరీ ఆర్టరీ కెరోటిడ్ ఆర్టరీ ఒకటి పోయిందా లంగ్స్ నుంచి వచ్చే రెండు ఫస్ట్ ఏ ఆర్గన్ అయినా డోర్సల్ సైడ్ వెంట్రల్ సైడ్ ఆంటీరియర్ పోస్టీరియర్ మనము చెప్పాలి పిల్లలకి. ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఇవి. ఎక్స్టర్నల్ ఫీచర్స్ చెప్పిన తర్వాతనే ఇంటర్నల్ ఫీచర్స్ లోపలికి పోవాలి. సో దీన్ని ఆంటీరియర్ ఏది పోస్టీరియర్ ఏది వెడల్పుగా ఉన్న వైపు యాంటీరియర్ ఎండ్ అవుతుంది, ఇది పోస్టీరియర్ ఎండ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇది హార్ట్ పెట్టుకో ఇట్లా హార్ట్ ఇది కాన్కేవ్ ఇది కాన్వెక్స్ ఇది కాన్కేవ్ కన్ఫ్యూజ్ లేదు. టిల్ట్ టిల్ట్ చెప్పింది సారు. ఇది ఆయన హార్టే చూడు, నాది కాదు ఆయనది. ఫోర్ చాంబర్స్ ఉన్నాయి. ఈ ఫోర్ చాంబర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఆరికల్స్ వెంట్రికల్స్. ఆరికల్స్ అంటే ఆయన చేతులు వేళ్ళలో ఏమైతున్నాయో అవి ఆరికల్స్. ఇవి ఆరికల్స్, ఇది వెంట్రికల్స్. అయోటా ఎక్కడి నుంచి వస్తుంది? లెఫ్ట్ లెఫ్ట్ వెంట్రికల్. ఈ స్ట్రా చూడండి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది ఇటువైపు కనిపిస్తుందా? ఇక్కడ సైడ్ మూవ్ లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆర్కిల్, రైట్ ఆర్కిల్, లెఫ్ట్ ఆర్కిల్ స్ట్రా ఏమవుతుందా? లెఫ్ట్ ఆర్కిల్ అవుతుందా? ఇది మొత్తం లెఫ్ట్ వెంట్రికలే. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా థిక్గా ఉంటుంది. లెఫ్ట్ వెంట్రికల్ చాలా థిక్గా ఉంటుంది. అన్ని చాంబర్స్ల కన్నా థిక్గా ఉండేది లెఫ్ట్ వెంట్రికల్. మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది చాలా థిక్గా ఉంటుంది. ఓకే లెఫ్ట్ ఆర్కిల్, లెఫ్ట్ వెంట్రికల్. నెక్స్ట్ రైట్ రైట్ ఇది రైట్ ఆర్కిల్. ఓకే యాక్చువల్ ఇప్పుడు డిసెక్షన్ చేస్తే మనకు ఏం కనబడాలి? బాల్స్ కనబడాలి. సరే సరే కానీ చేస్తాడు భాస్కర్ రెడ్డి మధ్య వస్తుంది ఐడియా ఉంది. ఈ మధ్యన దీన్ని చెప్పడం తీస్తా నేను చెప్తాను. ఏ స్కాల్పెల్ ఉండి బాగుండు. ఒక్క నిమిషం నీకు ఇస్తా, నీకే ఇస్తా, కట్ చేసి మీరు అక్కడ ఏది కట్ అయిపోద్ది అంటున్నారు రవణ? ఏది కట్ అయిపోకుండా సెప్టాస్ ఇప్పుడు వచ్చినాయా? ఓకే నేను వెళ్ళిపోతాను. ముందుకో ఇంకొంచెం అది కడి స్కాల్పెల్ ఉండి ఇంకా బాగుంది. అంతే అంతే మధ్య అంతే తమ్మి ఆడ మళ్ళీ లాస్ట్ కడి మెల్ల ఇట్లా తెచ్చుకోండి. పర్ఫెక్ట్. చెప్తాను మజిల్ పట్టుకో. ఆక్సిజనేటెడ్, డీఆక్సిజనేటెడ్. రెండు పైపులు బయట ఇంకొక 2 ఉన్నాయి అన్నయ్య. భాస్కర్ అన్న ఇంకా 2 ఉండాలి. ఇళ్ళకి వచ్చేటి ఆరికిల్స్కి వచ్చేటి. అవును అవి కూడా ఇన్సర్ట్ చేయండి. ఓపెన్స్ ఉంటాయి కదా ఆరికిల్స్ ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి అమ్మాయి. అదే అన్నయ్య. ఇప్పుడు ఆరికల్స్ అనే టచ్ అప్ ఎక్కడ ఉంది? టచింగ్ ఎక్కడ ఉంది వాటికి? అయిపోయినాయి ఇలా పోతుంది. ఓకే ఇది దీన్ని టిల్ట్ పార్ట్ అంటాం. ఇది లెఫ్ట్ సైడ్ వన్ ఉంటుంది. కొంచెం వాల్యూమ్ పెంచుతారా అన్నయ్య? ఇది లెఫ్ట్ సైడ్ వన్ ఉంటుంది టిల్ట్ పార్ట్. ఓకే ఓకేనా? సో ఇది వచ్చేసి వెంట్రల్ పార్ట్. హార్ట్లో వెంట్రల్ పార్ట్ ఉబ్బెత్తుకుంటుంది, డార్సల్ పార్ట్ కాన్కేవ్గా వెనక వైపు కొంచెం లోతుగా ఉంటుంది. ఇది లంగ్స్కి అపోజిట్. లంగ్స్ వచ్చేసి దీనికి అపోజిట్గా లంగ్స్ చెప్తాం. సో మనం ఎక్స్టర్నల్గా కనబడేది ఇది డిసెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి పైన కనబడే కదా అయోటాలు, పల్మనరీ అయోటా, లార్జ్ అయోటా చూసినాం. సో ఈ రెండు పార్ట్స్ని మనం ఇది ఆరికిల్,
ఈ 2 ఆరికిల్స్. అసలు ఆరికల్స్ అంతా వెరీ స్మాల్ సైజ్ లో ఉన్నాయి. ఆరికిల్స్ లో ఎప్పుడు బ్లడ్ స్టోర్ అయి ఉండదు, ఉండదు, just ప్లస్ ఫంక్షన్ ఎక్కువ ఉండదు, జస్ట్ రిసీవింగ్ అండ్ పంపింగ్. కంపేరింగ్ టు ఆరికల్స్ వెంట్రికల్స్ అనేవి చాలా బిగ్ సైజ్. అందుకే మనకి ఏమన్నారు ఆరికిల్ అదే టిష్యూ కంపేర్ చేసినప్పుడు వెంట్రికల్ టిష్యూ స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి. వాల్స్ కూడా ఇవి చాలా థిన్, కానీ ఇవి చాలా థిక్, మృదు కూడా ఏర్పడుతుంది, థిక్గా ఉంటుంది ఈ ఆరికిల్స్. ఈ 2 ఆరికిల్స్, ఈ 2 కూడా ఇక్కడ కింద ఇటు ఇటు డిసెక్ట్ చేసినాం. మనం డిసెక్ట్ చేసినప్పుడు వచ్చిన పార్ట్సే మనం చూస్తాం. అంటే అవి ఆర్కిల్స్ అంటే ఎంత కష్టపడినా మనం ఆర్కిల్స్ చూపించలేమా అవి చాంబర్స్? మనకున్న ఏరియా అంటే దీన్ని డిసెక్ట్ చేయాలి. మళ్ళీ ఆర్కిల్స్ డిసెక్ట్ చేయరాదు, లైట్ ఎట్లుంటాయి, డెలికేట్ ఉంటాయి కాబట్టి కట్ చేయలేము. లీఫ్ లాగా ఉన్నాయి, కట్ చేయలేము, అందుకని కింద నుంచి కట్ చేసుకోవాలి, చేయదు. ఇప్పుడు మనకు కనిపించేవి ఓన్లీ వెంట్రికల్స్. వెంట్రికల్స్ పార్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్. చాలా చిన్న అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా ఇంకా. ఉంటాయి ఇదండి, అందుకే పైపులు గీసినా కదా, పైపులు ఉన్నాయి ఇళ్ళకు. ఇక అందుకే నేను ఏమన్నా అంటే వెంట్రికల్ పార్ట్ అయిపోయింది.